ఓకే ఫ్రెండ్స్, ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ఈ విశ్వానికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, అలాగే నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతామోహన్ దంపతులకు, జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే, ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి కారణం. ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి కారణం ఏంటి అంటే, దీనికి 5 కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం ఏంటి అంటే తెలుసుకునేది మానసికమైన జడత్వం. ఈరోజు మనం తెలుసుకునే అంశము మానసికమైన జడత్వం. ఈ ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే మానసికమైన జడత్వం. మరి జడత్వము అంటే ఏమనుకుంటాము? సోమరితనం అనుకుంటాం మనం సామాన్యంగా, కానీ సోమరితనం కాదు. చూడండి, చాలామంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడి పనులు చేస్తూనే ఉంటారు. ఒక్క క్షణం కూడా ఊరుకోరు. అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు, కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూనే ఉంటారు. అంటే శరీరం చురుకుగానే ఉంటుంది, చురుగ్గా పనిచేస్తుంది. ఎక్కడా ఒక్క క్షణం కూడా ఊరుకోరు. కానీ ఏంటి అంటే, 1 గంట ధ్యానం చేయండి, ఈ ఆత్మ గురించి తెలుసుకోండి, ఈ బ్రహ్మ విద్య గురించి నేర్చుకోండి అని చెప్పినప్పుడు మాత్రం ఆసక్తి చూపరు, దానిపైన మనసు పెట్టరు. ఎవరికి చెప్పినా అంటే ఆ పనుల మీద ఎంతనన్నా పెడతారు మనసు, కానీ ఈ ధ్యానం మీద మాత్రం అస్సలు ఉండదు. ప్రాపంచిక విషయాలు నువ్వు ఏది చెప్పినా ఎంతో శ్రద్ధగా చూస్తారు, వింటారు. ప్రాపంచిక విషయాలను పనులు చెప్పినా చేస్తారు, ప్రాపంచికంగా ఏ ముచ్చట చెప్పినా వింటారు. కానీ వీటి మీద మాత్రం, ఆధ్యాత్మిక విద్య మీద మాత్రం అస్సలు శ్రద్ధ పెట్టరు. ఈ ఆధ్యాత్మిక జీవితం మీద శ్రద్ధ చూపించకపోవడమే గురువులు ఏమని చెప్పారు అంటే మానసికమైన జడత్వము అని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక విద్య పైన మనసు పెట్టకపోవడమే, శ్రద్ధ చూపించకపోవడమే మానసికమైన జడత్వము అని చెప్పారు. చూడండి, మానవుడు చిన్నప్పటి నుంచే అంటే తన తెలివి వచ్చినప్పటి నుంచే ఈ ప్రపంచమే సత్యమని నమ్ముతూ పెరుగుతాడు. ఎందుకంటే వాడికి అదే కనిపిస్తుంది కాబట్టి అదే నమ్ముతాడు. ఏంటి, మంచి చదువు చదువుకోవాలనుకుంటాడు, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటాడు, ఇంకా తోటివారు ఎలా ధనం కూడబెట్టారో నేను కూడా అలాగే ధనం కూడబెట్టాలి అనుకుంటాడు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనుకుంటాడు, ఇంకా కుటుంబం అభివృద్ధి చేయాలి అనుకుంటాడు. ఇవన్నీ కోరుకుంటాడు. ఇవన్నీయే తన జీవిత లక్ష్యంగా కూడా భావిస్తాడు. ఎందుకంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రానంత వరకు మన కోరికలు కూడా అలాగే ఉండేది. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాతే ఇది తెలుస్తుంది అన్నమాట. వీళ్ళు భావించరు, నేను ఎవరు, నా ఈ జన్మకు పరమార్థం ఏమిటి, శాశ్వతమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నలు అతని మనసులోకి, అంటే ఈ ప్రాపంచికంలో జీవించే వాళ్ళకి అస్సలు రావు. ఏం రావు, నేను ఎవరు అనేది అస్సలు ఉండదు వాళ్ళకు. ఎంతసేపు ఆ ప్రాపంచికం మీదనే ఉంటుంది మనస్సు. అలాగే ఈ జన్మ తీసుకున్నా, ఈ జన్మకు ఏదో ఒకటి ఉండాలి అర్థము, అది కూడా ఉండదన్నమాట. ఎంతసేపు వస్తువుల్లోనే ఆనందాన్ని వెతుకుతాం. ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆత్మ దగ్గరే దొరుకుతుంది. అది మాత్రం ఆలోచించం ఎంతసేపు. అంటే మనకు వస్తువుల ద్వారా లభించేది సంతోషం మాత్రమే, ఆనందం మాత్రం ఆత్మలాభం ద్వారానే దొరుకుతుంది. ఇలాంటి ప్రశ్నలన్నీ వీళ్లకు
ఉండవు. ఎందుకంటే మొత్తం వాళ్ళ దృష్టి మొత్తం కూడా ఎక్కడుంటుంది? ప్రపంచం పైనే ఉంటుంది. మనం ఈ బాహ్య ప్రపంచంలో ఎంత ఎదిగినా, నువ్వు ఎంత అంటే ఎన్ని బిల్డింగులు కట్టి ఎంత కోట్ల ఆస్తి సంపాదించినా మన మనస్సు కనుక లోపలికి తిరగకపోతే, అంటే ఆత్మవైపు తిరగకపోతే అది జడత్వము. చూడండి, దీనికి మనకు ఒక ఉదాహరణ చూద్దాం. ఏంటి అంటే, ఒక విద్యార్థికి ఎగ్జామ్స్ పరీక్షలు దగ్గర పడుతుంటాయి. ఆ సమయంలో ఏం చేస్తాడు? టీవీ చూడడం మానేస్తాడు, ఫోన్ చూడడం మానేస్తాడు. ఏం చేస్తాడు? తెల్లవార్లు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చదువుతూనే ఉంటాడు. అంటే గంటల తరబడి చదువుతుంటాడు. ఎందుకు అంటే, నేను పరీక్షలో పాస్ కావాలి, నేను ర్యాంకు సంపాదించాలి అనే ఉద్దేశంతో గంటల తరబడి చదువుతున్నాడు. కానీ మనం అదే విద్యార్థికి కనుక నువ్వు ఒక రోజు ఒక అరగంట ధ్యానం చేయి నాన్న, నీ జీవితం మారుతుంది అంటే ఏం చెప్తాడు? ఇప్పుడు నాకు సమయం లేదు, తర్వాత చూద్దాంలే, ఇదే చెప్తారు. నాకు సమయం లేదు, తర్వాత చూద్దాంలే అంటే వీళ్ళకు చదువు కోసం సమయం దొరుకుతుంది, ఉద్యోగం చేయాలంటే సమయం దొరుకుతుంది, నువ్వు సినిమా చూడాలన్నా, టీవీ చూడాలన్నా, సెల్ ఫోన్ చూడాలన్నా నీ వినోదం కోసం సమయం దొరుకుతుంది. కానీ ఆత్మజ్ఞానం కోసం మాత్రం సమయం అనేది దొరకదు వీళ్ళకు. అంటే ఇక్కడ సమయం లేదా అంటే ఉంది. ఇప్పుడు నువ్వు వినోదాలు అంటే సెల్ ఫోన్ ఉపయోగించినప్పుడు ఒక అరగంట సెల్ చూసినప్పుడు పావుగంట నీకు ముఖ్యమైన విషయాలు చూసి మిగతా పావుగంట ధ్యానం చేసుకోవచ్చు, ఆత్మజ్ఞానం గురించి వినొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి సమయం లేకపోవడం కాదు, ఏంటి అంటే ఆసక్తి లేకపోవడం. ఈ ఆసక్తి లేకపోవడమే ఇది ఒక రకమైన జడత్వం అన్నమాట. ఇంకా చాలామంది ఏంటి, భగవంతుడంటే కోరికలు తీర్చేవాడు అనుకుంటారు. మనం గుళ్ళకు పోయి అదే కదా కోరుకునేది, నాకు అవి ఇయ్యు, నాకు ఇవి ఇయ్యు, నా భార్య నా బిడ్డ పెళ్లి చెయ్యి, నా కొడుకుకు ఉద్యోగం రాని, ఇలాంటి కోరికలే కోరుకుంటాం. నాకు ఆరోగ్యం బాగుండాలి, నా చదువు బాగా రావాలి, నా వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, ఇలాంటి కోరికల కోసం మాత్రమే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాం. ఎవరిని చూసినా ఏడికి వెళ్ళినా అవే కోరికలతోనే ఉంటారు. కానీ అసలు భగవంతుని స్వరూపం ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, జీవాత్మ పరమాత్మ సంబంధం ఏమిటి, ఇలాంటివి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవ్వరికీ ఉండదు. ఉంటుంది ఎవరికైనా? ఎవ్వరికీ ఉండదు. ఎంతసేపు కోరికల కోసమే ఉంటుంది. అదేదో ఒక సినిమాలు అంటాడు చూడండి, అందరూ భగవంతుణ్ణి కోరికలుగా కోరుతారు, కానీ ఎవరైనా నువ్వు తిన్నావా, నువ్వు బాగున్నావా అని ఆ భగవంతుణ్ణి అడుగుతారా అని మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది. ఈ డైలాగు నిజంగా ఎవరేమన్నా అడుగుతామా భగవంతుణ్ణి? మనం పోయి మన కోరికల చిట్టా చెప్తాము, కానీ నువ్వు తిన్నావా, నువ్వు బాగున్నావా, ఇలాంటివి అస్సలు అడగము. అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకు ఉండదు, ఆ తపన ఉండదు. ఎంతసేపు ఆయన దగ్గర ఏంటి అంటే ఆయన ద్వారా మన కోరికలు నెరవేర్చుకోవాలనేది మాత్రమే, ఆ ఆశ మాత్రమే ఉంటుంది. ఆయన ఇచ్చేవాడు, మనం పుచ్చుకునే వాళ్ళం అనేది, ఇదే జడత్వం అన్నమాట. మరి ఈ మానసిక జడత్వం ఎందుకు వస్తుందనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటి అంటే, ముందుగా మదం అంటే ఏమిటో తెలుసుకుందాం. మదం అంటే మద్యం తాగిన తర్వాత వచ్చే మత్తు కాదు. మద్యం తెలుసు కదా, తాగుబోతోళ్ళు. నాకంటే గొప్ప వాళ్ళు లేరు, నాకే అన్నీ తెలుసు, నేనే సరైన వాడిని, ఇవి అహంకారమే మదం అన్నమాట. ఇలాంటి మాటలే, ఇలాంటి అహంకారమే మదం అన్నమాట.
ఈ మదమున్న చోట వినయం అనేది అస్సలు ఉండదు. ఉంటుందా? అహంకారం ఉన్నోనికి వినయం అనేది అస్సలు ఉండదు. వినయం లేని చోట గురువు మాట అస్సలు వినరు. వినయం ఉంటేనే గురువు చెప్పింది మనం ఎక్కించుకోగలుగుతాం. వినయం లేనప్పుడు వీడేంది నాకు చెప్పేది అన్నట్టే ఉంటుందన్నమాట. అందుకే ఈ మదం అనేది ఆత్మజ్ఞానానికి పెద్ద అడ్డంకి. అహంకారం ఉన్నప్పుడు మనకు నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టే ఉంటుంది. కాబట్టి అదే ఆత్మజ్ఞానానికి పెద్ద అడ్డంకి అన్నమాట. మనకు మన తాటరబర్తి రాజ్యలక్ష్మి అమ్మ వశిష్ఠ మహర్షి యొక్క భావాన్ని చెప్పారు. ఏంటి అంటే 8 రకాల మదాలు, కానీ ఇక్కడ మనం 4 రకాల మదాల గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే రూపమదం, విద్యామదం, ధనమదం, పదవి మదం. ఈ అహంకారాలు, ఈ 4 మదాలు మనిషిని ఆత్మవిద్యకు దూరం చేస్తాయి. ఈ 4 రకాల మదాలు ఆత్మవిద్యను తెలుసుకోకుండా చేస్తాయి. వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఏంటి అంటే రూపమదం. రూపమదం అంటే తన అందం, యవ్వనం, శరీర సౌష్ఠాన్ని చూసుకొని గర్వపడమే రూపమదం అన్నమాట. ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఏంటి అంటే ఎక్కువగా శరీరాన్ని అలంకరించుకోవడంలోనే సమయం గడుపుతారు. తమ శరీరాన్ని ఎంత బాగా అలంకరించుకుంటే అంత అందంగా కనిపిస్తామని అక్కడే దృష్టి పెడతారనమాట. వీళ్ళు శరీరం నశ్వరమైంది, ఆత్మ శాశ్వతమైంది అనే ఆలోచన రావడం కష్టం వీళ్ళకు. మనం తెలుసుకుంటున్నాం కదా, ఈ శరీరం ఎప్పటికైనా నశించిపోయేదే అనేది తెలుసుకున్నాం కదా. ఇది వీళ్ళు తెలుసుకోలేరన్నమాట. ఎంతసేపు వీళ్ళు తమ అందానికే, అంటే గంటల తరబడి మనం చూస్తాం కదా, బ్యూటీ పార్లర్ మేకప్కి వెళ్తే ఎంత సమయం పడుతుంది? 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. ఇంకా కొంచెం ముసలి ఫేస్ ఉందనుకోండి 4-5 గంటల సమయం కూడా పడుతుంది. మనం యూట్యూబ్లో చూస్తున్నాం ఎలా ఉన్న వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారని. అలా గంటల తరబడి అక్కడ కూర్చొని మేకప్లన్న చేయించుకుంటారు. కానీ మనం కనుక ఒక అరగంట ధ్యానం చెయ్యండి అంటే మాకిప్పుడు సమయం ఎక్కడ ఉంది అని చెప్తారు. వాళ్ళు కూర్చోవాలంటే చాలా కష్టపడతారన్నమాట. ఇక విద్యామదం ఏంటి అంటే నేను చదువుకున్నాను, నేను డిగ్రీలు సంపాదించాను, నాకెన్నో డిగ్రీలు ఉన్నాయి, ఇంకా ఆ చదువుకున్న గర్వంతో నాకే అన్నీ తెలుసు, మీకేది తెలియదన్న ఆ గర్వం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఈ ప్రాపంచిక విద్య గొప్పదే, తెలుసుకోవాలి. కానీ ఆత్మవిద్య అంతకంటే గొప్పది. ప్రాపంచిక విద్య ఉంటేనే మనం ఆత్మవిద్యను తెలుసుకోగలుగుతాం. తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ చెప్తుందన్నమాట, ఆత్మవిద్య, ప్రాపంచిక విద్య ఉండాలి, అది ఉంటేనే ఇది తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ప్రాపంచిక విద్య ఉన్నప్పుడే మనకి భుక్తి అన్నీ గడుస్తాయి. అది లేకున్నా మనం ఏమీ సంపాదించలేం. కాబట్టి అది ఉండాలి. కానీ ఆత్మవిద్య ఇంకా అంతకంటే గొప్పది. ఒక గొప్ప శాస్త్రవేత్త అయినా సరే ఆత్మజ్ఞాని కాళ్ళ దగ్గర కూర్చోవలసిందే, శిష్యుడిగా చేరవలసిందే. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళెందరో, అంటే మరి రమణ మహర్షి ఏమన్నా చదివాడా అంటే లేదు. కానీ ఆయన దగ్గర పోయి కూర్చున్న వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. అంటే ఆత్మజ్ఞాని ముందల శిష్యుడిగా కూర్చోవలసిందే. ఆత్మవిద్య అంత గొప్పది అన్నమాట. దీనికి మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చూడండి, ఒక వ్యక్తి దగ్గర ఎప్పుడో పాతకాలం ఫోన్ ఉందనుకోండి, దాన్ని ఉపయోగించడం మాత్రమే ఆయనకు తెలుసు. అప్పటి ఫోన్ను ఉపయోగిస్తున్నాడు, అది ఎలా ఉపయోగించాలో దాని వరకే తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా ఎన్నో ఫోన్లు వచ్చాయి, స్మార్ట్ ఫోన్లు ఎన్నెన్నో వస్తున్నాయి కదా. ఆ ఫోను ఇచ్చి
ఇది వాడు దాని గురించి చెప్తా నేర్చుకో అంటే నాకు తెలుసులే అని అన్నాడే అనుకోండి, నాకు తెలుసు నువ్వేం చెప్పేది అవసరం లేదు అన్నాడు అనుకోండి, వాడు ఏమన్నా ఉపయోగించగలుగుతాడా దాన్ని? ఏమైనా దానివల్ల లాభం పొందగలుగుతాడా? ఇప్పుడు మనమే చూసుకుందాము. మనం మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్లు మనం వాడుతున్నాం, మన పిల్లలు ఐఫోన్లు వాడుతున్నారు, యాపిల్ ఫోన్లు. మనకి యాపిల్ ఫోన్ ఇచ్చిండ్రు అనుకోండి, యాపిల్ ఫోన్ ఇస్తే మనము కాల్ అటెండ్ చేస్తాం, ఎండ్ చేస్తాం. ఇంకా దాంట్లో ఏమైనా ఇంత వాట్సాప్ తెలుగు టైపింగ్ చేయాలన్నా మనం చేయలేము. ఇంకా ఏవి ఉన్నా కూడా ఏ అప్లికేషన్స్ మనం ఉపయోగించుకోలేము. అది నేర్పిస్తాను అన్నప్పుడు నేర్చుకోకపోతే ఏం లాభం? అలాగే ఈ విద్య కూడా అన్నమాట. ఇంకా ఒక పెద్ద డాక్టరే ఉన్నాడు, ఎంత గొప్ప డాక్టర్ అయినా తాను నేర్చుకున్న జబ్బుకు కాకుండా, అంటే తాను ఏ జబ్బు గురించి అయితే చేస్తుంటాడో అది కాకుండా వేరే జబ్బు వస్తే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా? వెళ్ళాల్సిందే కదా. వెళ్తాడు, ఎందుకంటే తనకు తెలుసు ఈ జబ్బు గురించి నాకు ఎలాంటిది తెలియదు కాబట్టి నేను తప్పనిసరిగా వెళ్ళాలి. అందుకే లోక విద్యలో ఎంత గొప్పగా, అంటే ఈ ప్రాపంచిక విద్యలో ఎంత గొప్పగా నువ్వు చదివినా ఆత్మవిద్య అనేది నేర్చుకోవాలంటే గురువు తప్పనిసరిగా అవసరం. గురువు లేకుండా మనం ఈ ఆత్మవిద్యను నేర్చుకోలేము. విద్యామదం అంటే ఎక్కువగా చదవడం కాదు, విద్యామదం అంటే ఎక్కువగా చదవడం కాదు, ఇంకా నేర్చుకోవలసింది ఏమీ లేదు అని అనుకోవడమే విద్యామదం. ఇంకా నేర్చుకోవలసింది ఏమీ లేదు అని అనుకోవడమే విద్యామదం. ఇక ధనమదం గురించి తెలుసుకుందాం. డబ్బు ఉంటే అన్నీ కొనగలమని అనుకుంటాం. నిజమే, ఈ డబ్బు ఉంటే మేము అన్నీ కొంటామని అనుకుంటాం ప్రాపంచికంగా ఉన్నంత వరకు. డబ్బు ఉందనుకోండి, ఓ ఇల్లునైతే కొంటాం. ఎంత లగ్జరీగా ఉండే ఇల్లు కావాలంటే అంత లగ్జరీగా ఉన్న ఇల్లును కొంటాం. ఇల్లును కొంటాం కానీ శాంతిని కొంటామా? అస్సలు కొనలేము. నువ్వు లక్షలు కోట్లు ఎన్ని ఖర్చు పెట్టినా శాంతిని కొనలేము. అలాగే ఒక జబ్బు వచ్చి ఉంటుంది, ఆ జబ్బుకు సంబంధించి మెడిసిన్ అయితే కొనగలుగుతాం, ఎంత ఖర్చు అయినా కానీ మెడిసిన్ కొనగలుగుతాం. కానీ ఆరోగ్యాన్ని అస్సలు కొనలేము. ఎన్నో మందులు వాడుతుంటారు, ఆరోగ్యం వచ్చింటుందా వాళ్ళకి? రాదు కదా. అలా మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము. అలాగే మంచం, ఎంత ఖరీదైన మంచమైనా కొనగలుగుతాం, పండుకుంటాం. నిద్ర వస్తుందా? ఆ నిద్రను కొనగలమా? నిద్రను కొనలేమన్నమాట. అందుకే ధనం అనేది అవసరం, కానీ ధనగర్వం అనేది ప్రమాదకరం. ఇక పదవీ మదం అంటే ఇదేంటి అంటే అధికారము లేదా హోదా వల్ల వచ్చే అహంకారం అన్నమాట. అధికారం అన్నా హోదా వల్లనన్నా వస్తుంది. ఏంటి? నేను చెప్పిందే జరగాలి అనే భావన ఉంటుంది వీళ్ళకి. ఈ అహంకారం ఉన్న వాళ్ళకి నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. ఇలాంటి మనసున్న వాళ్ళు గురువు దగ్గర శిష్యుడిగా కూర్చోవడం చాలా చాలా కష్టం. నిజమే, అహంకారం ఉన్నప్పుడు నేను చెప్పిందే వినాలి అన్నప్పుడు ఒకరు చెప్పేది వాళ్ళు ఎలా వింటారు? వినరు, నేర్చుకోరు కూడా. అందుకనే ఆత్మవిద్య నేర్చుకోవాలంటే మొట్టమొదటి అర్హత ఏంటి అంటే వినయం అవసరమని మనం మహర్షులు చెప్తున్నారన్నమాట. ఆత్మవిద్య నేర్చుకోవాలంటే మొదటి అర్హత వినయము అన్నమాట. ఇంకా మరొక విషయం ఏంటి అంటే ఆహారం. యోగశాస్త్ర ప్రకారం యదాన్నం తదా మనః అన్నారు. అంటే
ఆహారం అనేది మనసు పైన ప్రభావం చూపిస్తుంది. మనం సాత్వికమైన ఆహారం కనుక తీసుకుంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నిజమే కదా, మనం ఇప్పుడు సాత్విక ఆహారం తీసుకుంటుండడం వల్ల మన మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా రజో తమో గుణాలను పెంచే ఆహారం కనుక తీసుకుంటే మన మనస్సు ఎప్పుడు కూడా బాహ్య విషయాల వైపే తిప్పుతుంది. మనకిది మన సొంతంగా మనకే అనుభవం అవుతుంది. మనం వెల్లుల్లి బంద్ చేసిన వాళ్ళకు ఇది అనుభవం అవుతుంది. అంటే మన దాంట్లో చాలామంది మాంసాహారం బంద్ చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ వెల్లుల్లి కూడా బంద్ చేసిన వాళ్ళకి అంటే జయమ్మ చెప్తుంది కదా, కొంచెం ఆహారంలో ఫరక్ వచ్చిందంటే అప్పుడే నా మనసు ఎటేటో ఉంటుందమ్మా అని. అలా ఆహారం అనేది మనకి ఎఫెక్ట్ పడుతుంటుందన్నమాట. అందుకే సాధకుడు కేవలం ధ్యానం ఒకటే కాదు, తన జీవన శైలి అంటే ఆహార విషయంలో కూడా మనం పరిశీలించుకోవాలన్నమాట. ఇంకా ఈ ఆహారమే కాకుండా ఇంకా ఏంటి అంటే గత జన్మ సంస్కారాలు, ఇవి కూడా ఒక కారణం కావచ్చు, మన గత జన్మ సంస్కారాలు అన్నమాట. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఒకే సత్సంగానికి వచ్చారనుకోండి. ఇప్పుడు నిన్న ధ్యానం క్లాస్ జరిగింది కదా, అలా ధ్యానం క్లాస్ ఎక్కడో జరిగితే ఇద్దరు స్నేహితులు కలిసి వచ్చారే అనుకోండి. అక్కడ అన్నీ విన్నారు, ధ్యానం చేయడం వల్ల ఏం లాభం పొందాము, ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఆత్మపరంగా ఏముంటాయని అన్నీ తెలుసుకున్నప్పుడు అందులో ఒకడేమో విన్న వెంటనే ధ్యానం ప్రారంభిస్తాడు. ఇంకోడేంటి, ఇప్పటి నుంచి నాకేం అవసరమా, నేను ఇప్పుడే ముసల్వాణ్ణి అయ్యానా, నా వయసు అయిపోయిందా, చూసుకుందాంలే అని వాయిదా వేస్తాడు. మరి ఎందుకు ఈ తేడా? ఇద్దరు ఒకే వయసు వాళ్ళు, ఇద్దరు విన్నారు. ఎందుకు అంటే సంస్కారాల ప్రభావం వల్ల అలా అన్నమాట. అందుకే ఏ సంస్కారం ఉన్నా కూడా మనలో ఏ సంస్కారాలు, గత జన్మ సంస్కారాలు ఏ ఉన్నా కూడా మనం ఈ జన్మలో ధ్యానం ప్రారంభించడం ద్వారా కొత్త సంస్కారాలను మనమే నిర్మించుకోవచ్చు అన్నమాట. అంటే మన గత జన్మలో ఎన్నో ఉన్నింటాయి, కానీ మనం ఈ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది, కొద్దిగా మార్పు వస్తుంది. అంటే కొత్త సంస్కారాలను మనమే ఏర్పరచుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ పత్రికారి గొప్పతనం అంటే మనకు ఇచ్చిన సందేశాలన్నీ కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఏంటి అంటే పత్రికారు అన్నీ తెలుసు ఆయనకు. ఏంటి, రండి నాయన నేను మీకు బ్రహ్మ విద్య బోధిస్తాను అంటే ఎవ్వరూ రారు. ధ్యానంలోకి రావాలి అంటే మొట్టమొదట కావాల్సింది ఆరోగ్యం బాగుపడుతుందంటేనే ఎవరైనా ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. ఎవరో నోట్ల ఒక 10 మంది అనుకోండి స్వతహాగా ఆత్మ గురించి వస్తారు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యపరంగానే వస్తారు. అందుకే మనకు పత్రికారు ఏం చెప్పాడు, ముందుగా ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, మీకున్న ఒత్తిళ్ళు కూడా తగ్గుతాయి అని చెప్పడం జరిగింది. ఆ ప్రయోజనాల ద్వారానే మనిషిని, ప్రతి మానవుణ్ణి ధ్యానం వైపుకు తీసుకురావడం జరిగింది. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మెల్లిగా ఏం చేశాడు, ఆత్మజ్ఞానం వైపు నడిపించాడనమాట. మొదట చెప్తే మనం ఎవరమన్నా పోతామా, ఎవరో ఎందుకు, నేనే అన్నాను. పత్రిసారికి మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఏదో శ్వాస మీద ధ్యాస పెడితే రోగాలు పోతాయంటే ఎవరు చెప్పిండ్రో అని సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నా మనసులో అనుకున్నానమాట. కానీ నేను రావడం జరిగింది, ఆరోగ్యపరంగానే రావడం జరిగింది, అనారోగ్య కారణంగానే. మన సద్గురుల యొక్క ప్రేమ కరుణ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే ముందు ఆరోగ్యం కోసం అని చెప్పి తర్వాత
ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తారనమాట. ఇక శంకరాచార్యుల వారి భావన కూడా ఇదే. ఏంటి అంటే ప్రాపంచిక కోరికలు అనేది అంతే లేదు. ప్రాపంచిక కోరికలకు అంతే లేదు. ఏంటి, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. ఈ కోరికలకు అంత అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుంది, మనసు ఎప్పుడూ కూడా బయటకే పరుగులు తీస్తుంది. ఇంకొకటి దాని తర్వాత ఒకటి వస్తుంటే ఏం చేస్తాం, అటువైపే ఉంటుంది కానీ ఇంకా ఎక్కడా ఉండదు. మరి ధ్యానం అనేది ఒక్కటే మనని లోపలికి తీసుకెళ్తుంది అన్నమాట. ఈ మనసును ఎప్పుడైతే మన మనస్సు లోపలికి తిరుగుతుందో అప్పుడే మనకు ఆత్మ విచారణ అనేది ప్రారంభమవుతుందన్నమాట. దీనికి మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఏంటి అంటే, ఒక అతను తన ఇంటి తాళం చేతులు ఎక్కడో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని బయట వీధి దీపం కింద, అంటే వీధి లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్ల కింద వెతుక్కుతున్నాడు అన్నమాట. ఇంకొక అతను వచ్చి ఏమైంది అంటే, నా ఇంటి తాళం చేతులు పోయాయి అని చెప్తాడు. ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే, ఇంటి లోపల పోగొట్టుకున్నాను అంటాడు. మరి ఇంటి లోపల పోగొట్టుకొని ఇంటి బయట వెతుకుతే ఎలా అని అడిగితే, ఇంటి బయట వెళ్తురుంది కాబట్టి వెతుకుతున్నాను, లోపల పోగొట్టుకొని బయట వెతుకుతే దొరుకుతున్నాయా? దొరకవు కదా. అలాగే మనం కూడా మన శాంతి, ఆనందము, ఆత్మసత్యము ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం? బయట వెతుకుతున్నాం. ఈ బాహ్య ప్రపంచంలో, ఆ గుడిలో ఉందో, ఆ మసీదులో ఉందా, చర్చిలో ఉందా, ఇంకా ఎవరి ఇంట్లోనన్నా ఉందా, ఇలా వెతుకుతున్నాం. ఇలా వెతికితే ఎప్పటికైనా దొరుకుతుందా అంటే దొరకదు, ఎప్పటికీ దొరకదు. ఇక మానసిక జడత్వము అంటే ఏంటంటే, ప్రపంచం మీద ఉన్న ఆసక్తి ఆత్మవిద్య మీద ఉండకపోవడమే అన్నమాట. మరి ఈ జడత్వం తొలగాలి అంటే ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. మనం ఈ శరీరానికి 3 పూటల ఎలా ఆహారం ఇస్తున్నామో, మన ఆత్మకు ఆహారమైన ధ్యానం కూడా అలా 3 పూటలు చేస్తుండాలి. అలాగే స్వాధ్యాయం కూడా తప్పనిసరిగా చెయ్యాలి. ఏముందిలే, చెప్పేది వింటున్నాం కదా, జూమ్లో పావుగంట చదువుతున్నది చూస్తున్నాం కదా అని కాదు. మీకు మీరుగా రోజు ఒక అరగంట అయినా స్వాధ్యాయం తప్పనిసరిగా చెయ్యండి. స్వాధ్యాయం చేయడం వల్ల ఎంతో లాభం ఉంది. అలాగే మీలో మీరు మిమ్మల్ని గమనించుకోండి. కోపం వచ్చినప్పుడు కానీ, ఆవేశం వచ్చినప్పుడు కానీ, ఇంకా ఈ నేను ధ్యానం చేయడం వల్ల నాలో ఏం మార్పు వచ్చింది అనేది ఇవి కూడా మనం గమనించుకోవాలి. ఇంకా సజ్జన సాంగత్యం కూడా చెయ్యాలి. ఇంకా సాత్విక జీవన విధానాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. ఇక నేను ఎందుకు పుట్టాను, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనే విచారణ కూడా మనం తప్పనిసరిగా ప్రతిరోజు చేస్తుండాలి. ఎందుకో వచ్చాము, ఎందుకో పోయామంటే ఒక జన్మ వృధా అయిపోతుంది. అందుకని ఈ ప్రశ్న కూడా మనలో నిరంతరం మెదులుతూ ఉండాలి. గురువు చెప్పిన మార్గాన్ని కూడా విశ్వాసంతో ఆచరించాలి. ఈరోజు ఈ గురువు, రేపు ఇంకో గురువు అన్నా కూడా లాభం లేదు. మనం ఒకే గురువుని పట్టుకున్నామనుకో, అదే మార్గంలో వెళ్ళామనుకో, ఏదో ఒకటి తేలిపోతుంది. అలా కాకుండా ఈరోజు ఒక గురువు, రేపు ఒక గురువు ఇలా పోయామనుకో ఎక్కడ
చేరలేమన్నమాట. చివరగా ఈ మొత్తం సారాంశం ఏంటి అంటే, ఆత్మజ్ఞానం పొందడానికి ఏంటి, మొదట మానసికమైన జడత్వం మొట్టమొదటి అడ్డంకి అన్నమాట. ప్రపంచంలో జీవించడం అనే తప్పు అనేది కాదు, ప్రపంచమే పరమార్థం అనుకోవడమే జడత్వం అన్నమాట. ఇక భగవంతుడు కోరికలు తీర్చేవాడిగా చూడడం కూడా జడత్వమే. ఆత్మవిచారణ చేయకపోవడం కూడా ఒక రకమైన జడత్వమే. అందుకని మనం ఏం చేయాలి అంటే, ధ్యానం ద్వారా మన మనసును లోపలికి మలుచుకోవాలి. జడత్వం ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడే జిజ్ఞాస వస్తుంది. జిజ్ఞాస వచ్చినప్పుడే మనకు జ్ఞానం కలుగుతుందన్నమాట. జ్ఞానం కలిగినప్పుడే మనం సాక్షాత్కారానికి మార్గం తెరుచుకుంటుందన్నమాట. ఇదే మానవ జన్మ యొక్క నిజమైన పరమార్థం. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం మానసిక జడత్వం గురించి తెలుసుకున్నాం. మిగతావి తర్వాత తెలుసుకుందాం.